తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పునరంకితం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో కేసీఆర్ తెలంగాణను సాధించారని, ఢిల్లీ మెడలు వంచిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ కొనియాడారు. దేశ చరిత్రలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న అతి కొద్ది పార్టీలో బీఆర్ఎస్ ఒకటి కావడం గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. గడిచిన 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీ పాలనలో పట్టాలు తప్పిన తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేసీఆర్ సైనికులుగా కదం తొక్కుతామని పిలుపునిచ్చారు. అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ.